ప్రజ్ఞా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు దసరా ఉత్సవాలలో ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైన ఆచారం గురించి తెలుసుకుందాం. విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసు ఆచారం ఒకటి. విజయవాడలో ఇంద్రకీలాద్రి ఉన్న పాత బస్తీ అధికారికంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్కు ఇంద్రకీలాద్రికి వందల సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా స్టేషన్ ప్రాంతంలో ఉన్న రావి చెట్టు అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. అంతేకాదు రావి చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఈ చెట్టుకు పోలీసులే స్వయంగా నిత్యపూజ చేస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్ స్టేషన్ అధికారులు అమ్మకు పుట్టింటి వారి పాత్రను పోషిస్తారు. కొండ మీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు రోజే పోలీస్ స్టేషన్లో ఉత్సవాలు మొదలవుతాయి. ఇక్కడ రావి చెట్టు ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకువెళ్తారు. తమ ఆడపడుచుకు పసుపు కుంకుమలు పట్టు చీరలు సారే తీసుకువస్తారు. వీరు తీసుకువచ్చిన పట్టు చీర అలంకరించిన తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి. ఉత్సవాలలో జరిగే రథోత్సవంలో కూడా పోలీసుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి రథాన్ని స్థానిక పోలీసు అధికారులే స్వయంగా లాగుతారు. ఉత్సవమూర్తులను కూడా కొండ మీద నుంచి పోలీసు వారే కిందకి తీసుకువస్తారు. తరతరాలుగా ఇందులో ఎటువంటి మార్పు లేదు. దసరా చివరి రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవంలో పోలీసు అధికారులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను రావి చెట్టు ప్రాంతానికి తీసుకువస్తారు. అక్కడ అమ్మవారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి కొండ మీదకు తీసుకువెళ్తారు. ఇలా పోలీసు అధికారులే పుట్టింటి పాత్ర పోషించి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం మరెక్కడా కనిపించదు. చాలా బాగుంది కదా. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు స్థాయి భేదాలు మరచి దసరా ఉత్సవాలలో ఆనందంగా పాల్గొనడం దేశంలో మరెక్కడా కనిపించిన అరుదైన ఆచారం. ఇలా మరెన్నో ప్రత్యేకతలతో విజయవాడ దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ భక్త కోటిని అలరిస్తున్నాయి. ప్రజ్ఞా ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలభద్రపాతను శ్రీదేవి. ధన్యవాదములు.